మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరి అసలు మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డికి ఏం సంబంధం? నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే అసలు మహేందర్ రెడ్డిని కాకుండా వేరే కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఇవ్వాలి. మహేందర్ రెడ్డి భూములు మింగిన భూబకాసుడు, కొండలు మింగిన ఆనకొండ, గుట్టలు మింగిన గుండాగాడు అని పేరుంది. అట్లాంటి తీసుకొచ్చి నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో దిక్కు లేదా నీకు? ఎవరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా? అంటే డబ్బులు ఉన్నాయి రెడ్డి కాబట్టి నువ్వు ఇమీడియట్గా ఇస్తా అని హామీ ఇచ్చినావు. అదే తప్పంటే అట్లాంటి సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి చేవెళ్లలో టికెట్ హామీ ఇచ్చి ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గిరి ఎందుకు పెట్టావు? అంటే ఓడగొట్టాలనే కదా. అంటే బకరా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవడం తెలంగాణ సమాజానికి అవసరం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ కింద నుంచి కష్టపడి వచ్చినోడు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినోడు, ఆయన వల్ల తెలంగాణకి లాభమే తప్ప నష్టం ఉండదు. సునీతా మహేందర్ రెడ్డికి సమాజం సంబంధం ఏముంది? ఆమె ఒక డమ్మి, వాళ్ళ హస్బెండ్ రౌడీ షీటర్ అని తెలుసు, భూబకాసుడు అని చెప్పు. ఈటల రాజేందర్ గెలవడం, రేపు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అయితే తెలంగాణకి నిధులు వస్తాయి, పార్లమెంట్ లో కొట్లాడుతాడు. అన్ని రకాల అడ్వాంటేజ్ ఉద్యమకారుడిగా తో పరిచయాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంతో పరిచయం ఉంది. ఒక ముదిరాజు బిడ్డ మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ముదిరాజు బిడ్డ ఆర్థిక శాఖ మంత్రి కేసీఆర్ ని ఎదిరించి దొరల గడీలని ఇలా కేసీఆర్ కోటకి బీటలు ఎక్కడ వాళ్ళి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో గెలవడంతో మొత్తం కేసీఆర్ కోట బీటలు వాళ్ళని. అంటే ఈటల రాజేందర్ 100% గెలుస్తున్నాడు. అదైపోయింది కదా.